అందరికీ హాయ్, హ్యాపీ సండే. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో లాస్ట్ టైం నేను, మా హస్బెండ్, మా డాడీ అండ్ మా కుషాల్ కలిసి మేమైతే చెరువులో చేపలు తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళినాం. కానీ ఈసారి మాత్రం మా అక్క పిల్లలు, నేను, మా చెల్లి, మా కుషాల్ అండ్ మా డాడీ అందరం కలిసి వెళ్తున్నాం. సో మా అక్క వాళ్ళ పిల్లల్ని ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ తీసుకెళ్ళినాం అనమాట. సో ఎప్పటి నుండో అడుగుతున్నారు వెళ్దాం తాత అని చెప్పేసి. సో పిల్లలు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడ మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడిగిండు అనమాట, చేపలు పడుతున్నారా అని చెప్పేసి. సో పడుతున్నాం అని చెప్పంగానే మా డాడీ మాకు మార్నింగ్ కాల్ చేస్తే మా చెల్లి వచ్చిందనమాట. సో మా చెల్లి బైక్ పైన మేము అండ్ మా డాడీ బైక్ పైన మా అక్క అండ్ మా బిడ్డలు అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన, వన్స్ ఒకసారి షార్ట్ వీడియో అయితే చూడండి. అండ్ నా ఛానల్లో మీషో రివ్యూస్ అండ్ టిప్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ వీడియో విషయంకి వచ్చేస్తే మనం ఊర్లోకి వస్తేనే ఇట్లాంటి సంపులు కానీ, ఇట్లాంటి రోడ్స్ కానీ, ఇట్లాంటి చెట్లు, ఇట్లాంటి గుళ్ళు కనిపిస్తే మన సిటీలో అయితే అస్సలు కనిపించవు. ఈ టెంపుల్స్ వచ్చేసి అక్క చెల్లెళ్ళ టెంపుల్స్ అంట. మా డాడీ అయితే నాకు చెప్పిండు. సో మా డాడీ నాకు చెప్పింది నేను మీకైతే చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే చాలా పొలాలు ఉన్నాయి, కాకపోతే ఎవరు ఎక్కువ అయితే పండియట్లేదు, కొంతమంది మాత్రమే అనమాట. సో మా ఇంటి దగ్గర మాత్రం మా మామయ్య వాళ్ళు ఎక్కువ పండిస్తారు. మా మామయ్య వాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు ఎక్కువ, మా ఫ్యామిలీ మాత్రమే అక్కడ పండిస్తుంది. సో ఇక్కడ కొందరు అయితే పండిస్తున్నారు. ఇక్కడ ఒకటి చూసిరా మీరు, చిన్నది దర్గా ఉంది ముస్లిమ్స్ది. ఆ దర్గా దగ్గరనే గుడి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, కానీ వాన వచ్చినప్పుడు దానిపైన నించుంటే అదో రకమైన హ్యాపీ తెలుసు. చిన్నప్పుడు మేము అక్కడ నించునేది అనమాట. సో అట్లనే నేను మీకు చూపిస్తున్నా. సో చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకప్పుడు ఈ చెరువు అయితే చాలా లోపలికి ఉంటుండే, ఈ మట్టి అది ఏం లేదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంత అయితే లేదు మట్టి, మొత్తం మట్టి అయితే కూడిపేసారు అనమాట. అంటే చిన్న చెరువు కూడా లేకుండే, వాటర్ అంతా ఇటు దగ్గరికే ఉండే, రోడ్డు దగ్గరికి చెరువు అంతా ఎండిపోయిండే. మేము కరోనా టైంలో వచ్చినప్పుడు కూడా ఫుల్ వాటర్ ఉండే. అది నేను నెక్స్ట్ ఈ వీడియోలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తా ఎక్కడ ఉండే వాటర్ ఏంటిది అని చెప్పేసి. సో చిన్నప్పుడు మేము ఈ టెంపుల్ దగ్గర బాగా ఆడుకునేది. మా డాడీ మాల, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఈ టెంపుల్లోనే ఉండేదన్నమాట. ఇరుముడి కూడా ఇక్కడనే కట్టించుకున్నారు. కిందికి అయితే దిగుతున్నాము. మా సిరి ఏమంటుంది తెలుసా, మొత్తం పాటీ ఉంది. అంటే బర్రెపెండ ఉంటుంది కదా, ఆవు పెండ, బర్రెపెండ, అదనమాట. మా పిల్లలకి ఫిషెస్ అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఫిషెస్ అంటే చాలా ఇష్టం. కానీ ఈసారి మాత్రం ఏవి కూడా నేను సరిగా పట్టుకోనిలేదు. ఎందుకంటే లాస్ట్ టైం నాకు నిజంగానే 3 పాములు అయితే కనిపించినాయి. అవి కరిస్తే విషమా కాదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ అయితే పాముల దగ్గరికి అయితే అస్సలు పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కరవని చెప్పినాం అనుకోండి, నెక్స్ట్ టైం ఏదైనా విషం ఉన్న పాము దగ్గరికైనా సరే పిల్లలు వెళ్ళిపోతారు, కరిచినా ఏం కాదు అని చెప్పేసి. అందుకే పిల్లల్ని మాత్రం పాముల దగ్గరికి, ఏవైనా కరిచే జంతువుల దగ్గరికి, జీవరాశుల దగ్గరికి పిల్లల్ని మాత్రం అస్సలు పోనీయొద్దు. ఇంకా మా పిల్లలు అయితే ఆ చేపల జాలీలో ఒక చిన్న చేప ఉందంట. మా సిరి అయితే ఒకటే అడుగుతూ ఉంది, అందులో చిన్న ఫిష్ ఉంది, మనిష పిన్ని చిన్న ఫిష్ ఉంది, నాకు ఎవ్వరు ఇవ్వట్లేదు, నాకు ఇయ్యమని పిన్ని అని నన్నే చాలాసార్లు అడిగింది. కానీ ఆ చేపలు పట్టే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారనమాట. మా డాడీకి తెలిసిన వాళ్ళు లేకుండే అక్కడ. సో అట్లా అని చెప్పేసి మేము తీయనికే కాలేదు. సో లాస్ట్కి అయితే ఒక పెద్ద చేప మేము ఏదైతే తీసుకున్నామో ఆ చేపని పిల్లలకైతే ఇచ్చినాము, పట్టుకున్నారు. మా సిరి అయితే ఫుల్ అంటే ఫుల్ ఏడ్చింది. నేను వీడియోలు అయితే పెట్టలేదు. ఎందుకు ఏడ్చిందంటే నాకు ఆ చేప కావాలి అని చెప్పేసి ఏడ్చింది. సో చూస్తురు కదా, మా చిన్న బిడ్డనేమో అక్కడ కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తుంది. మా పెద్ద పాప మాత్రం నాకు ఆ ఫిష్ కావాలని చెప్పేసి అడుగుతుంది. వీడు కుశాల్గాడేమో చిన్నది అని చెప్తున్నాడు. మేము మెయిన్గా ఈ ఊరికి రావడానికి కారణం అయితే మా సిరి అనమాట. సిరి, లిప్సీ, కుషాల్. సో పిల్లలకి చేపలంటే చాలా ఇష్టము. సో అంటే ఆల్రెడీ వాళ్ళు కూడా ఒక చున్నీ తీసుకొని వచ్చారు అనమాట, నెట్టడిది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నా చున్నీ ఉంటే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వచ్చారు. సో వాళ్ళ దగ్గర ఆల్రెడీ కత్తి ఉంటుంది కదా, వాటర్ బాటిల్ పైన మూతి కట్ చేసి అందులో చిన్న చేపలు ఏమైనా దొరికితే ఆ వాటర్ బాటిల్లో వేసేసుకొని ఇట్లా పైన చేయి పెట్టేసుకొని తీసుకొని పోదామని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా తీసుకొని వచ్చారు.
కానీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. అక్కడ మాకు తెలిసిన మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరు లేరనమాట. తాత వాళ్ళు అయితే ఉన్నారు కానీ చేపలు పట్టే వాళ్ళు లేరనమాట. అట్లా అని చెప్పేసి మేము తీసుకోలేదు. ఇంకా మా కుషాల్ మా సిరి అయితే బాగా గట్టిగా ధైర్యంతోనే ఫిషెస్ని అయితే పట్టుకున్నారు. కానీ మా చిట్టి తల్లి మా చిన్నదైతే అస్సలు పట్టుకోలేదు. ఫిష్ని చూస్తే ఫుల్ భయపడ్డది. అండ్ మా సూర్యాంశుని తీసుకురావాల్సింది, కాకపోతే మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్ ఉండే. ఇంకొకటి వాడు కూడా లేవలేదు, చిన్నోడు కూడా లేవలేదు అని చెప్పేసి ఇద్దరిని ఇంట్లో పెట్టేసి నేను మా చెల్లి బైక్ పైన వచ్చేసిన అనమాట. సో అట్లా అని మా చిన్నోడిని తీసుకురాలేదు. ఇంకా మా సిరి అయితే చెప్తుంది, చూడు ఏమైంది సిరి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఫిష్ ఇవ్వలేదు నాకు అని చెప్పేసి చెప్తుంది. పిల్లలకి ఫిషెస్ అంటే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. నేను మొన్న మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిష్ తీసుకొచ్చానని చెప్పినాను కదా, సో ఆ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఆ ఫిష్ బతికిందా చచ్చిపోయిందా అదంతా నేను మీకు చూపిస్తా. కానీ ఆ ఫిష్ తీసుకొచ్చింది మా సిరి కోసం, కానీ సిరి లేదనమాట. సో ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది మా పిల్లల మధ్యలో. నేను సన్నిపిన్ని ఎంబడి వస్తా అంటే నేను సన్నిపిన్ని ఎంబడి వస్తా అని చెప్పేసి. సో మేమైతే టాస్ వేస్తున్నాం అనమాట. ఎవరు సన్నిపిన్నిలాగా చేయి తిప్పితే వాళ్ళే సన్నిపిన్ని బండి పైన అని చెప్పినామన్నమాట. సో మా సిరి మా కుషాల్ కదా, మా సిరి అయితే చాలా అంటే చాలా చీట్ చేసింది అనమాట. కళ్ళు ఇట్లా ఏదో మూసి ముయ్యనట్టు చూసి చేసింది. సో ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళకి కళ్ళు మూసినాం అనమాట. సో లాస్ట్కి అయితే లిప్సీ అయితే నెగ్గింది అనమాట. దాన్ని మా బైక్ పైన తీసుకొని వచ్చేసినాం. సో ఈ చెరువు చాలా అంటే చాలా వాటర్ ఉండే. సో మేము కరోనా టైంలో వచ్చినప్పుడు చెరువు మొత్తం కారిపోతుంది అంటే చూడనీకి అని చెప్పేసి వెళ్ళినాము. కానీ మాకు కాల్ వచ్చింది 5 o'clockకి, మేము వెళ్ళింది 9:30కి. సో మేమైతే చేపలు అవి ఏం చూడలేదు. మట్టి అంటిందని చెప్పేసి కాలు బాగా రాస్తున్నారు మా పిల్లలు. ఈయన మా బాబాయ్, మా సొంతం బాబాయ్ అనమాట. సో మా తమ్ముళ్ళని అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను నేను. మా బాబాయ్ ఎందుకు వచ్చిండు అంటే, సో ఫిషెస్ తీసుకున్నాం కదా, మా బాబాయ్ వాళ్ళకు కూడా తీసుకున్నాం అనమాట. అవి తీసుకోవడానికి అని చెప్పేసి మా బాబాయ్ అయితే సగం దూరం అయితే వచ్చిండనమాట. సో వీడియో అయితే ఇది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.